ఏషియా కప్ 2025 ఫైనల్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అద్భుత పోరాటం, రికార్డు విజయం. దుబాయ్ డైరీ, స్పిన్నర్ల డామినేషన్, తిలక్ వర్మ మెచ్యూరిటీ. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆదివారం, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఏషియా కప్ 2025 ఫైనల్లో టీం ఇండియా, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో 9వ ఆసియా కప్ను గెలుచుకుని, ఈ ఫార్మాట్లో తమ డామినేషన్ను మరోసారి నిరూపించుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను స్వల్ప స్కోరుకే కట్టడి చేయడంలో స్పిన్నర్లు ముఖ్యపాత్ర పోషించగా, ఛేజింగ్లో తెలుగబ్బాయి తిలక్ వర్మ ఆడిన అజేయ ఇన్నింగ్స్ భారత విజయానికి క్రూషియల్ మైలురాయిగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్, పాకిస్తాన్ బ్యాటింగ్ పటిష్ట ఆరంభం, దారుణగా కొలాప్స్. టాస్ మరియు స్ట్రాటజీ. భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం దుబాయ్ పిచ్లు రెండో ఇన్నింగ్స్లో ఛేజింగ్కు అనుకూలిస్తాయనే ప్రెడిక్షన్. ఈ నిర్ణయం మ్యాచ్ చివరికి ఎంతవరకు సరైనదో నిరూపితమైంది. ఓపెనర్ల అగ్రెషన్. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ మరియు ఫకర్ జమాన్ తమ జట్టుకు అద్భుతమైన స్టార్ట్ అందించారు. భారత పేస్ బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా మరియు శివం డ్యూబ్ సమర్థంగా ఎదుర్కొన్నారు. పవర్ ప్లే. మొదటి 6 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఈ జోడీ అద్భుతమైన సమన్వయంతో తొలి వికెట్కు ఏకంగా 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ముఖ్యంగా ఫర్హాన్ 57 పరుగులు, తన ఫామ్ను కొనసాగిస్తూ దూకుడుగా ఆడాడు. ఈ స్టాండ్ చూసినప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా 170 నుండి 180 పరుగులు చేస్తుందని అంతా భావించారు. స్పిన్ త్రయం మాయాజాలం, టర్నింగ్ పాయింట్. మొదటి 10 ఓవర్ల వరకు పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న మ్యాచ్ ఫ్లోని భారత స్పిన్నర్లు ఒక్కసారిగా మార్చేశారు. ఈ మ్యాచ్లో అత్యంత కీలకమైన మలుపు ఇదే. మొదటి దెబ్బ, వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని సాహిబ్జాదా ఫర్హాన్ బౌండరీకి పంపే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. వరుణ్ తన స్పెల్ను అద్భుతంగా ప్రారంభించాడు. కుల్దీప్ విధ్వంసం. ఆ తర్వాత వచ్చిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పూర్తి ఆధిపత్యం, సుప్రమసీ ప్రదర్శించాడు. తన డ్రిఫ్ట్ మరియు డిప్తో పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫకర్ జమాన్ 46 పరుగులు వికెట్తో మొదలుపెట్టి, కుల్దీప్ తన అద్భుతమైన ప్రదర్శన కొనసాగించాడు. కుల్దీప్ కేవలం 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి, పాక్ మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. ముఖ్యంగా అతని వేరియేషన్స్తో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. అక్షర్, వరుణ్ సహకారం. అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తి కూడా చెరో 2 వికెట్లు తీసి కుల్దీప్కు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. అక్షర్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు రాకుండా కట్టడి చేయగా, వరుణ్ 2 ముఖ్యమైన వికెట్లు తీశాడు. పాక్ పతనం విశ్లేషణ. పాకిస్తాన్ జట్టు 13 ఓవర్లో 113/1తో పటిష్టంగా ఉండగా, ఆ తర్వాతి 7 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్నర్ల టెక్నిక్, కంపోజర్ ముందు పాక్ బ్యాటర్లు అనవసరమైన షాట్లు ఆడి తమ వికెట్లను త్రో చేశారు. చివరికి, జస్ప్రీత్ బుమ్రా చివరి 2 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్, ఇండియా ఛేజింగ్, యువయోధుడి పోరాటం. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. 147 పరుగుల సామాన్య లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్కు ఆరంభం ఏమాత్రం బాగా లేదు. ఈ టోర్నమెంట్లో అద్భుతంగా ఆడిన ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు శుభ్మన్ గిల్ కూడా నిరాశపరిచారు. పాకిస్తాన్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది మరియు హరీస్ రౌఫ్ తమ పేస్ మరియు స్వింగ్తో భారత టాప్ ఆర్డర్ను వణికించారు. కేవలం 4 ఓవర్లలోనే 20 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన భారత్ అండర్ ప్రెషర్ పడింది. తిలక్ వర్మ మెచ్యూర్డ్ ఇన్నింగ్స్. ఈ క్లిష్ట సమయంలో తెలుగు యువతేజం తిలక్ వర్మ క్రీజులోకి అడుగుపెట్టి తన మెచ్యూరిటీని ప్రదర్శించాడు. శాంసన్ సహకారం. తొలుత సంజూ శాంసన్తో కలిసి కొంత రన్ రేట్ను పెంచడానికి ప్రయత్నించాడు. సంజూ అవుట్ అయిన తర్వాత మ్యాచ్లో అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని శివం దూబేతో కలిసి నెలకొల్పాడు. దూబేతో భాగస్వామ్యం. దూబే 22 బంతుల్లో 33 పరుగులు, తన సహజసిద్ధమైన దూకుడైన శైలిలో కొన్ని భారీ సిక్సర్లు బాది పాక్ బౌలర్లపై ఉన్న ఒత్తిడిని దూరం చేశాడు. ఈ సమయంలో తిలక్ వర్మ యాంకర్ పాత్ర పోషించాడు. అనవసర రిస్క్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ దూబేకు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ భాగస్వామ్యం మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది. ఫినిషింగ్ టచ్.
తిలక్ వర్మ ఆడిన 69 పరుగులు, నాటౌట్ ఇన్నింగ్స్ అసాధారణమైనది. ఇన్నింగ్స్ మొత్తం 53 బంతులు ఎదుర్కొన్న అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అత్యంత ఒత్తిడిలో కూడా కూల్గా ఉండి, మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి గెలిపించిన తీరు అతని క్వాలిటీని తెలియజేసింది. ఉత్కంఠభరిత ముగింపు. చివరి 2 ఓవర్లలో భారత్కు 17 పరుగులు అవసరం కాగా, తిలక్ వర్మ మరియు అతనితో జతకలిసిన రింకు సింగ్ ఎంతో ప్రశాంతంగా ఆడారు. చివరి ఓవర్లో కేవలం 6 పరుగులు అవసరం కాగా, హరీశ్ రౌఫ్ వేసిన బంతిని రింకు సింగ్ 4గా మలిచి, భారత్కు గ్రాండ్ విక్టరీ అందించాడు. భారత్ 19.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్, తిలక్ వర్మ 69 పరుగులు. తన మెచ్యూర్డ్ ఇన్నింగ్స్తో భారత విజయానికి పునాది వేశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, అభిషేక్ శర్మ 314 పరుగులు. టోర్నమెంట్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాటర్గా నిలిచాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వ్యాఖ్యలు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ, మా బ్యాటింగ్ ఫెయిలియర్ మమ్మల్ని దెబ్బతీసింది. 113/1 నుండి 146 ఆలౌట్ కావడం జీర్ణించుకోలేని విషయానికి. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తిలక్ వర్మ చాలా బాగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ మా బౌలర్ల నుంచి మ్యాచ్ను దూరం చేసింది అని ఒప్పుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ స్పందన. మా టీం ఎఫర్ట్కు గర్వపడుతున్నాను. మేము టోర్నమెంట్ మొత్తంలో అజేయంగా ఉన్నాము. మా బౌలింగ్, ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్ ఈ రోజు అత్యుత్తమంగా ప్రదర్శించింది. తిలక్ వర్మ మరియు శివం దూబేల పార్ట్నర్షిప్ ఈ విజయాన్ని అందించింది అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. Thanks for watching. Please like, share, comment and subscribe to my channel Cricket News Telugu.